ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమా ఝరికి స్వాగతం. స్వామివారు రామావతారంలో శివధనుర్భంగం గావించి సీతమ్మని వివాహమాడారు. కృష్ణావతారంలో అర్జునుడికి ధైర్యము ఆశీర్వాదము ప్రసాదించి మత్స్యయంత్రం ఛేదింపజేసి ద్రౌపదిని వివాహం కావించారు. ఈ అవతారంలో వాటిని గుర్తు చేసుకుంటూ మాంగళ్య సూత్ర కిటుకును ప్రయోగించి తమ భక్తురాలైన అమాయక కన్య కోరిక తీర్చారు. హంపి సమీపాన ఒక గ్రామం. ఆ గ్రామంలో సత్యసాయిబాబా వారి భక్తులైన దంపతులు, వారికి ఒక కుమార్తె. వారు చాలా ధనికులు. వారి ఇంట్లో మొదటిసారిగా లక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలని తలుస్తారు. వారింట లక్ష్మీ విగ్రహం లేనందున స్వామివారు ఉంటే వారిని కూర్చుండబెట్టి లక్ష్మీగా పూజిస్తే బాగుంటుంది కదా అని వారు అనుకుంటారు. అప్పుడు స్వామివారు ఈ అవతారం వయసు 23 సంవత్సరాలు మాత్రమే. వెంటనే స్వామివారి ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు వారు, స్వామి, తమరు తలంచినంతనే మా ఇంటికి వచ్చారు. లక్ష్మీదేవిని కూడా పిలుచుకువస్తే బాగుండేది కదా స్వామి, వ్రతం చక్కగా చేసుకునేవాళ్ళము. మా ఇంట లక్ష్మీదేవి ప్రతిమ లేదు స్వామి అంటారు. వెంటనే లీలా వినోది అయిన స్వామి లక్ష్మీగా మారిపోయారు. అప్పుడు వారిని చూచుటకు 2 కళ్ళు చాలవు. ఆ ఇంటివారు ఎంతో పుణ్యమూర్తులు. స్వామి ఎంతో సంతోషంతో వారిని దీవిస్తారు. వారు అపరిమిత ఆనందంతో స్వామివారిని కూర్చుండబెట్టి యథోక్తంగా కల్పోక్త విధిగా ధూప దీప నైవేద్యాలు చేసి భక్తితో లక్ష్మీదేవిగా స్వామిని పూజిస్తారు. ఒక ఫోటో కూడా తీసుకుంటారు. ఆనంద సాగరంలో మునిగి తేలుతారు. స్వామికి ధన్యవాదాలు అర్పించుకుంటారు. స్వామివారిని ఆశీర్వదించి వెళ్తారు. వారి అమ్మాయికి యుక్త వయసు రాగానే వివాహం చేయాలని సంకల్పిస్తారు. అయితే ఆమె అంతకుముందే తనకు నచ్చిన ఒక యువకుని వివాహం ఆడటానికి ఇష్టపడుతుంది. తల్లికి చెప్తుంది. తల్లి కూడా అతడిని చూసి ఇష్టపడుతుంది. అయితే అతడు పేదవాడని తండ్రి అంగీకరించడు. అప్పుడు ఆ యువతి హృదయవాసి అయిన సర్వ ఈప్సితార్థ ప్రదాయి అయిన స్వామిని హృదయంలో తీవ్రంగా ప్రార్థిస్తుంది. స్వామివారు తండ్రికి కలలో కనపడి వారి దేవుడి గదిలో ఒక మాంగళ్యం పెట్టినానని, ఎవరైతే దానిని తాకితే వస్తుందో వారికి అమ్మాయినిచ్చి వివాహం చేయమని చెప్తారు. కాశీలోని బంగారు పళ్ళెం కథలోలాగా తెల్లవారి లేచి ఇది కేవలం ఒక కల అనుకుంటాడు అతడు. అయితే వారి పూజ గదిలోకి అతడు వెళ్ళి పూజ చేద్దామనుకున్నప్పుడు ఏదో ఒక పదార్థం దేవుడి గదిలో తళతళా మెరుస్తూ ఆ గదిలోని భూషాణం అంటే మందసం మీద ఉంటుంది. అతడు పరికించి చూడగా అది ఒక మాంగళ్యం. స్వామివారు అతడికి కలలో కనిపించి చెప్పినది ఇదేనని అతడు అనుకుంటాడు. అంతా వచ్చి తీసుకోబోతే అది రాదు. ఎవరు తీయటానికి ప్రయత్నించినా కూడా అది వారికి రాదు. వారి కుమార్తె వరించిన అబ్బాయిని పిలిపిస్తారు. అతడు తాకగానే మాంగళ్యం అతడి చేతిలోకి అవలీలగా వచ్చేస్తుంది. అతడు అలా తీయడం చూసి అందరూ ఆశ్చర్యపడతారు. స్వామి ఈ విధంగా ఆమె తండ్రికి విషయం చాకచక్యంగా కలలో చెప్పి చక్కగా వివాహం జరగడానికి సహకరిస్తారు. ఆ యువతి కోరిక తీరుస్తారు. కూతురు వివాహం కాగానే వారిని తీసుకొని అంతా స్వామి సన్నిధికి వస్తారు. అప్పుడు స్వామివారికి ఈ మాంగళ్యం విషయం చెప్తారు. స్వామి చిరునవ్వుతో వారిని ఆశీర్వదించి పంపుతారు. ఆ సమయంలో అక్కడ ఉన్న నాగమణి పూర్ణయ్య ఈ విషయమంతా తెలుసుకొని అంతా ఆమె తన పుస్తకంలో రాసుకొని గ్రంథస్థం చేశారు. ఈనాడు మనకు ఇది లభించడం కూడా స్వామివారి కృపే కదా. జై సాయిరామ్.